ఇప్పుడు సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూద్దాం. తమిళ రాజకీయాల్లో భావోద్వేగాలు ఎంత బలంగా ఉంటాయో ఉచితాల పోటీ కూడా అంతే తీవ్రంగా ఉంటుంది. జయలలిత, కరుణానిధుల కాలం నుంచి మొదలైన ఈ సాంప్రదాయం ఇప్పుడు మరో స్థాయికి చేరింది. ఒకప్పుడు కలర్ టీవీ ఇస్తే గొప్ప అనుకునే రోజులు పోయి ఇప్పుడు ఇంటికో ఫ్రిడ్జ్ ఇచ్చే స్థాయికి హామీలు పెరిగాయి. ఖజానాపై ఎంత భారం పడినా ఓటర్లను ఆకట్టుకోవడంలో ఈ భారానికి సంబంధించి చూసుకుంటే తమిళ నేతలు చూపేటువంటి ఈ అతి దేశంలోనే ప్రత్యేకమనే చెప్పాలి. తమిళనాడులో ఎన్నికల నేపథ్యంలో ఉచితాల జాతరకు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్. రైట్ చందు, మరి కొన్ని రోజుల్లోనే తమిళనాట ఎన్నికలు పోలింగ్ దగ్గర పడుతున్నటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి ఓటర్లంతా కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. దీనికి ప్రధాన కారణం మనం చూస్తే 2006 నుంచి కూడా కరుణానిధి, జయలలిత ఉన్నటువంటి సమయంలోనే అక్కడ ఉన్నటువంటి ఓటర్లకు ఏదైతే ఉచిత పథకాలు ఇచ్చేటువంటి పద్ధతిలో దేశంలో ఎక్కడ లేని విధంగా కూడా తమిళనాట రాజకీయాలు ఒక విభిన్నమైనటువంటి పాత్ర పోషిస్తుందని చెప్పుకోవాలి. ఎందుకంటే 2006లో కరుణానిధి ఉచిత టీవీ పథకాన్ని ఓటర్లకు తీసుకురావడం అక్కడ దేశవ్యాప్తంగా కూడా అది ఒక విప్లవాన్ని తీసుకొచ్చినటువంటి పరిస్థితి మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఓటర్లంతా కూడా అప్పుడు కరుణానిధి ఇచ్చినటువంటి కలర్ టీవీలకు అందరూ కూడా ప్రభావితమై కరుణానిధిని అత్యధిక మెజారిటీ తీసుకొచ్చారు. ఏదైతే 240 సెగ్మెంట్లో అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి రేపు వచ్చే నెల 23వ తేదీ పోలింగ్ దగ్గర పడుతున్న కొద్దీ ఏ పార్టీ ఏ ఉచిత పథకాలు ఇస్తారనేది ప్రస్తుతం తమిళనాట ఓటర్లంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఒకవైపు డిఎంకే అధికార పార్టీ, మరోవైపు అన్నా డిఎంకే పార్టీ, మరోవైపు బీజేపీ పార్టీ అయిండొచ్చు, ఇటు విజయ్ పార్టీ టీఎంకే. సో ఇవన్నీ కూడా ప్రస్తుతం ఏదైతే ఉచితాలు ఇచ్చేటువంటి ఏదైతే ఆఫర్లు ఉంటాయో, గతంలో మనం చూస్తే టీవీ కలర్ టీవీ నుంచి గ్రైండర్లు, మిక్సీలు, అదేవిధంగా టీవీ ఫ్రిడ్జ్ల వరకు కూడా ప్రస్తుతం ఈ యొక్క జనరేషన్కి ఉపయోగపడేటువంటి విద్యార్థులకు ల్యాప్టాప్ల వరకు కూడా అన్నీ కూడా ఉచితం ఇస్తామనే ఉంటారు తమిళనాడు రాజకీయాల్లో. మరి ఈ విధంగా అన్నా డిఎంకే ఒకవైపు, డిఎంకే ఒక రకమైనటువంటి ఓటర్లు ప్రలోభాలకు, అంటే యాక్చువల్గా ప్రలోభాలు అనేదానికంటే ఇక్కడ ఓటర్లకు తమ వంతు ఏదో ఒక ఎన్నికల సమయంలో ఇంటింటికి ఒకటి ఇవ్వాలనే యొక్క ఆతృత ఉంటుంది. దేశంలో ఎక్కడ లేని విధంగా కూడా తమిళనాడు రాజకీయాల్లోనే ఇది ఒక సన్నివేశంగా ముందుకు తీసుకెళ్తారు. సో మొత్తానికైతే రేపు రాబోయేటువంటి ఎన్నికలకు ముందు ఓటర్లకు ఒకవైపు అన్నా డిఎంకే టీవీకే పార్టీకి సంబంధించి అధినేతలంతా కూడా ఏ పార్టీకి సంబంధించి ఏ వస్తువులు ఇవ్వబోతున్నారు అనే దాని మీద కూడా అంతా కూడా ఆసక్తికరంగా ఎదురు చూసిన పరిస్థితి కనబడుతుంది. ఇది తమిళనాడు రాజకీయాల్లో ఒక ఎంతో ఆసక్తిగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్ నరేష్, థ్యాంక్ యూ.